ఒక్కసారి ఊహించండి, మాంసం తినని సింహాన్ని, పంజా విసరని పులిని. అంటే సింహం సన్యాసం తీసుకుందా, పులి శాకాహారిగా మారిందా? అచ్చం ఇలాగే నటసింహం బాలయ్యతో శేఖర్ కమ్ముల మూవీ అంటూ జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. ఎక్కడైతే నిజంగా జరుగుతుంది అనేది గ్యారంటీలు లేని వార్తే, కానీ ఇది నిజమయ్యేలా ఉందా? ఇంతలా అంతా ఎందుకు షాక్ అవ్వాలంటే ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అలాంటిది. ఒకరేమో గాడ్ ఆఫ్ మాసెస్, ఇంకొకరు గాడ్ ఆఫ్ క్లాసెస్. రెండు భిన్న ధృవాలు. ఒకరిది కమర్షియల్ రూట్, ఇంకొకరిది రియలిస్టిక్ అప్రోచ్. ఎక్కడ ఏ మాత్రం సింక్ అయ్యే అవకాశమే లేదు. కానీ ఇలాంటి ఊహే నిజమైతే ఎవరికి లాభం? నిజంగా ఈ ఊహ నిజమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కొరటాల శివ సినిమా కాకుండా బాలయ్య ఇంకెవరికి ఎందుకు అవకాశాలు ఇవ్వబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. నరసింహం బాలయ్యతో శేఖర్ కమ్ముల సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడా రియలిస్టిక్ అప్రోచ్ కనిపించట్లేదనే కమెంట్స్ కూడా కౌంటర్గా వస్తున్నాయి. కానీ ఇద్దరి కాంబో ఓకే అయ్యేలా ఉందనే వింత వార్తలు బ్రేక్ పడట్లేదు. కారణం కూడా సాలిడ్గానే ఉంది. బాలయ్య ఈ మధ్య కొత్త వాళ్లకు లేదంటే యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ లిస్టులో శేఖర్ కమ్ముల రాడు. తను కొత్తవాడు కాదు, యంగ్ దర్శకుడు కూడా కానే కాదు. కానీ ఈ కాంబోని సెట్ అయ్యేలా చేస్తుంది ఎవరో కాదు, బాలయ్య చిన్న కూతురు తేజస్విని. అవును, మొన్న ఈ మధ్య కొరటాల శివ బాలయ్య కాంబినేషన్ ఓకే అయ్యేందుకు తనే కారణమైంది. తన వల్లే ఈ రేర్ కాంబినేషన్ ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు పైప్ లైన్లో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. నిజానికి బాలయ్య అంటేనే గాడ్ ఆఫ్ మాసెస్. అలానే మాస్ రూట్లో అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు. వరుసగా 2 హ్యాట్రిక్లతో హిట్లతో దూసుకెళ్తున్నాడు. అఖండ సీక్వెల్ కొంతవరకు నిరాశపరిచినా ఇప్పుడు వరుసగా 2 మాస్ మూవీలతో బిజీ అయ్యాడు. కట్ చేస్తే కొరటాల శివ సినిమా మొదలయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టులో బాలయ్యతో శేఖర్ కమ్ముల మూవీ అని ప్రచారం పెరిగింది. అసలు ఈ 2 భిన్న ధృవాలకు ఎలా పొంతన కుదురుతుంది? ఇది ఈ కాంబినేషన్ ఓకే అన్న వార్త ఎవరికైనా వచ్చే డౌట్. శేఖర్ కమ్ముల సినిమాలు రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటాయి, చాలా క్లాస్గా ఉంటాయి. రీసెంట్గా నాగ్ ధనుష్తో తీసిన కుబేరా కూడా ఇలానే వచ్చి కదిలించింది. ఎక్స్ట్రీమ్ కంటెంట్ డ్రివెన్ స్టోరీలే తను తీస్తాడు. కానీ బాలయ్య సినిమాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటేనే నరసింహం. తన పాత్రతోనే సినిమా మొత్తం నెట్టుకొచ్చే మాస్ ఎమోషన్స్తో నిండి ఉంటుంది. అలాంటి ఈ కాంబినేషన్ సెట్ అయితే సెన్సేషనే. ఆల్రెడీ బాలయ్యని సెటిల్ రోల్స్లో చూపించాలని కొరటాల శివ కథం సిద్ధం చేసుకుంటే ఊహించని స్థాయిలో రియలిస్టిక్ రోల్లో బాలయ్యని చూపించే ప్రయత్నంలో ఉన్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే బాలయ్య మాస్ ఫాలోయింగ్కి నచ్చేలా తన మూవీలో ఉండే మాస్ ఎమోషన్స్ మిస్ కాకుండా శేఖర్ కమ్ముల చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం తన బలమైన రియలిస్టిక్ అప్రోచ్, అలానే తన రైటింగ్ విలువలు దారి తప్పకుండా చూసుకోవాలి. అందుకే ఇది మరో లీడర్ లాంటి మూవీకి దారితీసే కాంబినేషన్ అంటున్నారు. ఎక్కడ పొలిటికల్ సెటరికల్ డ్రామాగా ఇది మారుతుందో అన్న అంచనాలు కూడా మొదలుపెట్టేశారు.